నమస్కారం సార్. పేరండి? సాగర్ సార్. సాగర్ గారు, ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది. ప్రధానమంత్రిగా ఎన్నుకునే ఎన్నిక ఇది. ఈసారి దేశంలో ఎవరు ప్రధానిగా కాబోతున్నారు? ఇక అందరి మెచ్చిన నాయకుడు, అందరి బాధలు తెలిసిన నాయకుడు మన నరేంద్ర మోడీ గారే ప్రధాని కావాలనేది మా కోరిక, జనం కోరిక. అంటే మీకు భారతీయ జనతా పార్టీ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయి సార్? అందినాయి సార్. కిసాన్ సమ్మాన్ అందింది, ఉజ్వల గ్యాస్ ఒకటి అందింది. ప్లస్ మాదే కాకుండా మేము చాలామందికి పీయటం జరిగింది పేద ప్రజలకి. అంటే కోవిడ్ వ్యాక్సిన్, ఫ్రీ రేషన్, కోవిడ్ వ్యాక్సిన్ అందరికి ఇచ్చి మన భారతదేశ జనాభాని కాపాడిందే నరేంద్ర మోడీ గారు. దేవుడి కంటే దేవుడు జన్మనిస్తే నరేంద్ర మోడీ గారు పునర్జన్మనిచ్చినట్టుగా మన దేశ ప్రజలందరినీ ఆదుకున్నాడు. కాబట్టి మన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే కావాలనేది అందరి ఆకాంక్ష, మా ఆకాంక్ష కూడా. ఇప్పుడు రాహుల్ గాంధీ అవుతారనేసి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు, ఇండియా అలయన్స్ లో ఉన్న పార్టీలు అందరూ చెప్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? ఇక అది జరిగే పని అయితే కాదు. రాహుల్ గాంధీ గారు ఎంతసేపు కాంగ్రెస్ కుటుంబ పాలనలోనే అతను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాగే ముస్లిమ్స్లకు కానీ లేకపోతే మైనార్టీ క్రిస్టియన్స్కి కానీ ఎక్కువ మద్దతు ఇస్తున్నాడు. హిందువుకు వ్యతిరేకిగా రాను తయారవుతున్నాడు. కాబట్టి దేశ ప్రజలకైతే రాహుల్ గాంధీ గారు ఉపయోగపడతారని మాత్రం నేను అనుకోవడం లేదు. మరి బీజేపీ కూడా యాంటీ మైనారిటీ అంటారు కదా, దీనిపై మీ అభిప్రాయం? బీజేపీ అనే పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేది ఎవ్వరికి వ్యతిరేకం కాదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కావలసిన పార్టీ. వేరే దేశంలోకి మద్దతు ఇచ్చే వాళ్ళే కానీ మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకునే వాళ్ళకు మాత్రమే వ్యతిరేకం తప్ప మన దేశంలో ఉన్న వాళ్ళకి ఏ ఒక్క వ్యక్తులకు కూడా వ్యతిరేకం కాదనేది నా మనవి. ఓకే, ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరంటే? ఆంధ్ర వినోద్రావు గారు మన భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ మెంబర్గా ఇప్పుడు పోటీ చేసి ఉన్నారు. చాలా మంచి వ్యక్తి, మృదువశాలి, చాలా ఓపికతో మన కష్టాలు చెప్పినా లేకపోతే ఏదైనా సమస్యలున్నా మనకి ఏది కావాలన్నా అతనికి చెప్పుకుంటే తప్పకుండా అతను వచ్చి అతని సహకారం అందిస్తాడనేది మా నమ్మకం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీనే ఉంది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ వినోద్రావు గెలిచే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా ఉందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు నిలబెట్టలేని స్థాయిలో వాళ్ళ హామీలు ఇవ్వటం జరిగింది. అవి ఆచరణకు సాధ్యం కాదు. రెండోది, వాళ్ళు ఇచ్చిన హామీలలో మన పేద ప్రజలకు ఏ ఒక్కటి కూడా అందే అవకాశం అయితే లేదు. వాళ్ళు హామీలు మాత్రమే ఇచ్చారు. అవి అమలు చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. పేద ప్రజలకి ఏమీ ఉపయోగపడే అవకాశం అయితే కాంగ్రెస్ తరఫున లేదు. అదేంటండి, 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఇచ్చారని ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 6 గ్యారంటీలు ఇచ్చాము, మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చింది రూపాయి ఇచ్చి 5 రూపాయల పైన మన దగ్గరే వసూలు చేస్తున్నారు. కాకపోతే మనకి ఇచ్చినట్టు చూపెడుతున్నారు. కొంతమందికి ఇచ్చి మిగతా అందరి మీద భారం వేసి మళ్ళీ దాన్ని డబల్ రూపంలో వాళ్ళే వసూలు చేసుకుంటున్నారు. అంటే మళ్ళీ నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకులు అని కాదు, ఇప్పుడు బస్ ఛార్జీలు కానీ లేకపోతే పెట్రోల్ ధరలు కానీ ఇవి ఇంతకు ముందున్న వాటిని తగ్గిస్తే ఉపయోగపడేది. కానీ అవి ఏమీ తగ్గించకుండా ఏదో తాత్కాలికంగా మహిళలకు ఒక బస్సు అని చెప్పి ఇచ్చి మగవాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఛార్జీ రూపంలో వాళ్ళే వసూలు చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. వాళ్ళు రోజు బస్సు ప్రయాణం అయితే చేయలేదు. కానీ నిత్యావసరాలు ఏ అయితే ఉంటాయో పేదలకి వాటిని తగ్గించుంటే బాగుండేది. వాటిని తగ్గియకుండా ఉచిత బస్సు లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి 2500 అని చెప్పి ఇచ్చారు. అది ఆచరణకు నోసుకోలేదు ఇప్పటిదాకా కూడా. కరెంటు బిల్లులు కూడా సగం మందికి అందినాయి, సగం మందికి అందలేదు. రైతు బంధు కూడా సగం మందికి అందినాయి, సగం మందికి అందలేదు. వాళ్ళు
ఆచరణలో సాధ్యం కాని హామీలు మాత్రం ఇచ్చారు. ఇవైతే ప్రజలందరికీ అందట్లేదు అనేది ప్రజల వాదన. అయితే ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖమ్మం నగరం ఇప్పుడు మన పాలేరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య అనేది రోజు రోజుకు పెరుగుతుంది. ఇది గత ప్రభుత్వ వైఫల్యం అంటారా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైఫల్యం అంటారా? ఈ తాగునీటి సమస్య అనేది మొన్నటి వరకు అయితే రాలేదు. సరే, ఇప్పుడు ఎవరి మీద అన్నా కానీ ఇబ్బందికరంగానే ఉంటుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి. వీళ్ళు వాటిని సరిచేయాల్సింది పోయి వాళ్ళ ప్రభుత్వంలో చేసిన పనులు మేము ఎందుకు చేస్తాం, వాటిని పక్కన పెట్టి మా పనుల వరకే మేము చేస్తామని చెప్పి వీళ్ళు తప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యన బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ మధ్యన ప్రజలు నలిగిపోతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి, తాగటానికి నీళ్లు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలైతే. ఓకే, ఇప్పుడు రావు గారు ఎంపీ అయితే ఖమ్మం పార్లమెంట్లో ఉన్న సమస్యలన్నీ తీరుస్తారు అక్కడ. నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ పార్లమెంటు నుంచి వినోదరావు గారు కనుక ఎంపీగా గెలిపించినట్లయితే మన సమస్యలు ఎక్కువ శాతం తీరుతాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మా ఖమ్మంలో ఈ సమస్యలు ఉన్నాయి, మా ఖమ్మానికి ఈ వనరులు కావాలి, లేకపోతే ఈ అవకాశాలు కావాలి, మా ఖమ్మానికి నిధులు ఎక్కువ కేటాయించండి, పేద ప్రజలు ఎక్కువ ఉన్న ఖమ్మం జిల్లా కాబట్టి ఇక్కడ ఎక్కువ అవసరాలు ఉన్నాయి కాబట్టి అని అక్కడ నరేంద్ర మోడీ గారికి కనుక చెప్పగలిగినట్లయితే తప్పకుండా అక్కడ నరేంద్ర మోడీ గారు ఆ సమస్యలను తీర్చి మనకి అవకాశాన్ని కల్పిస్తారు. ఇక్కడి నుంచి ఏ పార్లమెంటు మెంబర్ కూడా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ సమస్యలు చెప్పట్లేదేమో అని మేము భావిస్తున్నాం. అంటే గతంలో ఇక్కడ నాయకులు ఏం చేయలేదంటారు. అది పేద ప్రజలకు ఉపయోగపడే అయితే ఏమి చేయలేదు. వీళ్ళు పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని కలవటానికి ఇష్టపడరు. వాళ్ళ పార్టీని పెంచుకోవటం, వాళ్ళ పార్టీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే మా పార్టీ ప్రతిష్ట తగ్గుద్దనే ఉద్దేశం కోసం మొత్తం మేమే చేస్తున్నాం అని చెప్పుకోవటానికి కేంద్రం నుంచి ఇచ్చే నిధులను కూడా వీళ్ళ ఖాతాలో వేసుకొని కేంద్రం ఏమి ఇవ్వట్లేదని మాత్రమే చెప్పి నిందలు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు వీళ్ళు తీసుకొని వీళ్ళ ఖాతాలు వేసుకొని చెడు జరిగితే నరేంద్ర మోడీ గారి మీద వేసి రాజకీయ లబ్ధి పొందటం జరుగుతుంది ఇక్కడి నుంచి. ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు జనసేన టీడీపీ కూడా అలయన్స్లో ఉంది ఎన్డీఏలో. ఇక్కడ ఖమ్మంలో జనసేన టీడీపీ సపోర్ట్ ఏమైనా ఈసారి వినోద్రావుకు ఉంటుంది అనుకుంటున్నారు? తప్పకుండా ఉంటుందండి. ఖమ్మంలో టీడీపీ పార్టీ గతంలో నుంచి కూడా బలంగానే ఉన్నది. జనసేనకు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఇక్కడ ఖమ్మంలో కూడా చాలామంది బాగా బలంగా ఉన్నది. ఈ రెండు పార్టీల ద్వారా భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తుందని మేము అనుకుంటున్నాం. ఈసారి మూడు పార్టీల తరపు నుంచి తప్పకుండా తాండ్ర వినోదరావు గారిని గెలిపించుకునే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం.